నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తెలంగాణలో ఎవడో అభిమానంట నాకు ఒంట్లో బాగాలేదంటే అన్నయ్య అంటే వసనా తమ్ముడు అనుకుంటూ వెళ్ళిపోయాడంట. ఇది పవన్ కళ్యాణ్ గురించి బందర్ నాని నిన్న చేసిన వ్యాఖ్యలు. సో ఫస్ట్ అతను ఏమన్నాడు ఒకసారి ఏందాం, దాని తర్వాత షో కొంచెం సుదీర్ఘంగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ క్రికెట్లో ఈరోజు సిక్స్లు కొడితే ఏ రకంగా పేలుతాయో అలా పేలే సిచ్యువేషన్లోకి పడ్డారు వీళ్ళు. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. అది రాజా ది గ్రేట్లో చెప్తాడు. చూసారు కదా బందర్ నాని ఎలా వాగాడు. తెలంగాణలో ఎవడో అభిమాని, సిగ్గుసర ఉండక్కర్లేదే, పొలిటీషియన్గా ఎంత వచ్చింది. అయినా పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఓట్ల రాజకీయాల కోసం అభిమానుల కోసం ఇది వెళ్ళటం మొదటిసారి కాదు. చాలాసార్లు ఇలా చిన్నపిల్లల దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్తానే ఉంటారు. కావాలంటే ఒక్కసారి ఆయన చరిత్ర తవ్వి చూసుకో. ఎందుకంటే నీకు ఎంతసేపు వైసీపీ పొంకాల చరిత్ర చదవటం తప్ప పక్కనాళ్ళ గురించి తెలియదు. సో అసలు మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు ఎవరు పిలిచారయ్యా అన్నయ్య, జగన్ అన్నయ్య అంటే వస్తున్నా తమ్ముడు, జగన్ మనవడా అంటే వస్తున్నా అవ్వా, లేకపోతే జగన్ అయ్యా అంటే వస్తున్నా బాబు అనుకుంటా జగన్మోహన్ రెడ్డిని పాదాల మీద నడిచే ఓదార్పు యాత్ర కోసం ఎవరు పిలిచారు నాన్న? రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఓదార్పు యాత్రను ఒక వంక పెట్టుకుని ప్రతి ఒక్క గుడిసెలోకి పక్కన ఒక బ్యాచ్ ఉంటుందండి. మొత్తం వాళ్ళు పడ్డారంటే ఆ బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి బయటకు వచ్చారు. పేరునని అసలు నీకు కొంచెం కూడా బుర్రందా? ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ మర్చిపోయావు నువ్వు. ఇక్కడ కనీసం ఆయన వెళ్ళి ప్రసాదం ఇచ్చి ఆయన ఇంట్లో ఏం తీసుకోవాలా, తిరిగి వరాలు ఇచ్చి వచ్చారు ఆయన. కానీ అక్కడేంటి ఓ బెటాలియన్ బ్యాచ్ దిగి ఆ చికెన్ ముక్క నా ప్లేట్లో ఇవా, వాళ్ళు వండుతారు కదండి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇంటికి వస్తారు భోజనంకే అని చెప్పి డిసైడ్ అవుతుంది ఒక ప్లాన్లో. అంతే. ఈ జగనేమో నోట్లోకి వెళ్ళే ముద్ద నోట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, పళ్ళెల్లో అన్నం అలాగే ఉంటుంది. అది అసలు నిజంగా ఈ జిమ్మికి చూసిన తర్వాత అన్నయ్య ఫుడ్ ఎక్కడికి వెళ్ళినట్టు ఆ పెట్టుకునేది ఒక ముద్ద ఉంటుంది, పెరుగన్నం ఇలా పెడతాడు, మళ్ళీ నవ్వుతాడు, మళ్ళీ అదే ముద్ద ఇక్కడే ఉంటుంది. ఏం నవ్వుతున్నాడు, ఏ ముద్ద లోపలికి వెళ్ళింది అని చెప్పి అసలు గుడిసెల్లో ఎవరింట్లో భోజనం చేయడానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అవసరా తమ్ముడు అనుకుంటే ఏం తిరిగాడు. పక్కన బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు ఆ బ్యాచ్ ఏం చేస్తారంటే వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. మనం వెళ్ళిన సంగతి వదిలే, రాజశేఖర్ రెడ్డి ఫోటోకి దండేస్తామా, అక్కడ కూర్చుని ఓదార్పు యాత్ర అనే పేరు పెట్టుకుని తిరిగామా, అని తర్వాత ఏమవుద్దంటే మనం కూర్చుని ఆ ముక్కేవా నాకు కొంచెం రైస్ ఏవా అని అడుగుతూ ఉంటారు బ్యాచ్. అక్కడ వాళ్ళందరూ ఒక డిఫరెంట్ ట్రైబ్ ఉంటారు, పడి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా మొహోటంకి వద్దండి ప్లీజ్, జగన్మోహన్ రెడ్డి గారు తింటే చాలండి అంటారు, ఇతనేమో తినడు, వాళ్ళేమో పడే తినేస్తూ ఉంటారు. ఇలా ఉంటాయి మన వస్తున్నా తమ్ముడు పిలుపులు. అవ్వా, అయ్యా, అక్క, అన్నా, చెల్లి, అవన్నీ దేని తిరిగాడు? ఎవరు పిలిచారు? పిలిపించుకోబడ్డారు మీరందరూ. మమ్మల్ని పిలవరా 427 కుటుంబాలు తిరిగాడు మొత్తం. 427 కుటుంబాలు ఓదార్పు యాత్ర. మరి జగన్ని జైల్లో పెడితే ఎవరు చావలేదేంటి? మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి చనిపోయిన కుటుంబాలకి ఓదార్చడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఓకే. మరి జగన్ని జైల్లో పెడితే ఒక్కళ్ళు చావలేదేంటి? పెడతారులే 16 నెలలేగా అన్న ఫీలింగా? అన్నయ్య, మావయ్యకి ఇదే ఫీలింగా? పిచ్చిగా రెచ్చగొట్టకూడదు. వరంగల్లో కూడా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో. కాపాడదారు వస్తే నీకుంటాయని చెప్పి పోలీసులు అందరూ ఎదురైతే కథామని హైదరాబాద్లో కూర్చుని మళ్ళీ ఆంధ్రాలో చేసుకున్నాడు. సో ఆయనే వెళ్ళింది రాజకీయ పరంగా కాదు. నీకు ఎంత అసలు అంటం కాదు కానీ ఎంత పేరునని నీకు వస్తున్నా తమ్ముడు అంటే అన్నయ్య అని అతను పిలిచాడు, వస్తున్నా తమ్ముడు నేను వెళ్ళాడు. నీకేంటి దోల? మన ఎవరు ఇలా పిలిచేవాళ్ళు లేరనా? పేరెంటాళ్ళు పెళ్ళిళ్ళు వీటన్నిటికీ దూరంగా ఉంటుంది మీ పార్టీ. అసలు ఎవరు పిలుస్తారు మిమ్మల్ని? ఈ దెబ్బకి మనకేంటి ఓన్లీ చావులే కావాలి. పార్టీకి ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారనుకోండి, ఇప్పుడు సాయి కృష్ణ కనపట్లేదు, అతను చనిపోయాడని రూమర్స్ ఉన్నాయి. అమ్మో చావు దొరికిందంటే పరవశం, నవ్వుకుంటా మొత్తం పార్టీ వాళ్ళందరూ దిగిపోతారు, రైగొప్పుతారండి ఈగల్లాగా. చావులకి వెళ్ళటం తప్ప ఎవరన్నా బ్రతికి బట్ట కట్టడానికి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలని కోరిక ఎవరన్నా కోరారా ప్రపంచం మీద? చెప్పండి ఎవరన్నా. నేను జగన్ని చూస్తే చాలు నాకు జీవితానికి ఒక్కడన్నా అన్నాడు మీ పార్టీలో వాళ్ళని? ఒక్కడన్నా? చంద్రబాబు నాయుడు గారికి మన సత్యనారాయణ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా నిజంగా చెప్పాలి చాలా దాఖలాలు ఉంటాయి. ఆయన పిలిచి సార్ మిమ్మల్ని చూసిన తర్వాత మేము చనిపోయినా పర్లేదు అనుకునేవాళ్ళు. అలా ఆఖరి కోరికలు ఉంటాయి. అలా మేక్ మై విష్లో జగన్మోహన్ రెడ్డిని చూసి నేను చచ్చిపోతాను అర్జెంటుగా అని చెప్పే కోరిక ఎవడన్నా కోరాడా? ఆ కోరికలు మీ పైన కోరలేదు కాబట్టి ఈ వెటకారాలు మొదలైనవి.
సో ఈ వస్త్ర తమ్ముడికి ఈ తమ్ముడికి మీరు ఏ రకంగా ఇచ్చుకుంటారో గట్టిగా ఇవ్వండి. అది కాకుండా జగ్ననియా అని ఎవరు పిలిచారో కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.